హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనకి ఏపీడిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో, ఆ నోటిఫికేషన్ కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది? 20 ఏప్రిల్ 2025, దట్ ఈస్ టుడే. మనము ఫీజ్ పే చేయడం కానివ్వండి, అప్లికేషన్స్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి అంటే 20 ఏప్రిల్, దట్ ఈస్ ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 15th అంటే మే 15th 2025 వరకు అప్లికేషన్స్ ఇవ్వడం లేదంటే ఫీజ్ పే చేయడం అనేది జరుగుతుంది. మనకి మన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో, ఏపీడిఎస్సి యొక్క వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అందులోనే మనకి మాక్ టెస్ట్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అయితే ఆ మాక్ టెస్ట్ ఎప్పటి నుంచి ఉంటాయి? మే 20 నుంచి మనకి మాక్ టెస్ట్ అనేది మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం డిఎస్సి కోసం హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మే 30 నుంచి మనం హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ ఎప్పటి నుంచి ఉంటాయి అంటే జూన్ 6 నుంచి జూలై 6 వరకు, అంటే ఆల్మోస్ట్ 1 మంత్ మన ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే ఇవి సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, దట్ ఈస్ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి షిఫ్ట్స్ వైజ్ గా మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు కాబట్టి 1 మంత్ అనేది ఈజీగా పడుతుంది. సో జూన్ 6 నుంచి జూలై 6 వరకు మనకి ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. అందరివి ఎస్జిటి, ఎస్ఏ మనకి స్కెడ్యూల్ వైజ్ డేట్స్ అనేవి వస్తాయి. ఆ డేట్ లో ఆ షిఫ్ట్ ప్రకారంగా మనం వెళ్ళి ఎగ్జామ్ అనేది అటెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మెయిన్ డేట్స్. మన ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్, అంటే ఆన్లైన్ లో జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఉండడం వల్ల మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఓఎంఆర్ పైన మనం ఏవైతే బబ్లింగ్ చేస్తూ ఉంటామో దాని టైం అనేది అయితే సేవ్ అయిపోతుంది. సో అదొక ప్లస్ పాయింట్. సో ఇప్పుడు మనం ఫీజు గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, మనం ఒక పోస్ట్ కి అప్లై చేసేటప్పుడు ఎంత ఫీజ్ పే చేయాలి అన్న దాని గురించి మాట్లాడితే 750 రూపీస్ పే చేయాలి ఫర్ ఈచ్ పోస్ట్ సపరేట్లీ. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎస్జిటికి అప్లై చేస్తున్నాను అనుకోండి, దీనికి ఒక 750 రూపీస్. ఎస్ఏకి అప్లై చేస్తున్నాను అనుకోండి, దీనికి ఇంకొక 750. సో అట్లా పోస్ట్ వైజ్. మళ్ళీ ఇప్పుడు ఎస్జిటిలోనే మనం ఏం చేస్తాము, తెలుగు మీడియం ఉందనుకోండి, తెలుగు మీడియం పోస్ట్ కి అప్లై చేస్తాం. ఇంగ్లీష్ మీడియం పోస్ట్ ఉన్నాయి అనుకోండి, ఇంగ్లీష్ మీడియం పోస్ట్ కి కూడా అప్లై చేస్తూ ఉంటాం మన ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి. ఫర్ సపోజ్ మనం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండింటికి ఎలిజిబుల్ అనుకోండి, అయితే ఎలిజిబిలిటీ రూల్ కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 2 పోస్టులకి ఎలిజిబుల్ అనుకోండి, దీనికి ఒక 750, దీనికి ఒక 750, అలా ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క 750 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఫీజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పే చేయొచ్చు? ఈ రోజు అంటే 20 ఏప్రిల్ నుంచి మే 15th వరకు మనం ఫీజు అనేది పే చేయొచ్చు. ఇది మనం ఆన్లైన్ లోనే పే చేస్తాం. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే, స్కూల్ అసిస్టెంట్స్ కి ఎలా జరుగుతుంది, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ కి ఎలా జరుగుతుంది, దట్ ఈస్ అండ్ ఇంకొకటి వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎలా మనకి సెలక్షన్ అనేది చేస్తారన్న దాని గురించి మాట్లాడితే, ఫస్ట్ ఎస్ఏస్ కి టీజీటీస్ కి ఇద్దరికి కూడా, టీజీటీ అనేది మనం స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళ కిందకి తీసుకుంటాము. సో టీజీటీ వాళ్ళకి ఇంకా స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ అయినా సరే వీళ్ళిద్దరికి కూడా ఏంటిది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి 80%. ఇప్పుడు మన టోటల్ డిఎస్సి అనేది ఎగ్జామ్ మనకి ఎన్ని మార్క్స్ ఉంటుంది? 80 మార్క్స్ కంప్లీట్ గా వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. ఆ 100 మార్క్స్ లో 80 మార్క్స్ వచ్చేసి ఎగ్జామ్ ద్వారా జరుగుతుంది. ఇంకొక 20 మార్క్స్ వచ్చేసి మనకి ఏపీ టెట్ లేదంటే సీటెట్. ఎవరైతే ఏపీడిఎస్సిలో మన అప్లై చేయాలనుకుంటున్నారో మీరు ఐదర్ ఏపీ టెట్ అన్నా క్వాలిఫై ఉండాలి, లేదంటే సెంట్రల్ టెట్ అన్నా క్వాలిఫై అయ్యి ఉండాలి. ఈ రెండిట్లో ఏ ఒక్క టెట్ మీ దగ్గర ఉన్నా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఏదైతే మనం ఏపీ టెట్ లేదంటే సీటెట్ రాసి ఉంటామో అందులో నుంచి వెయిటేజ్ 20 మార్క్స్ అనేది ఇందులో యాడ్ చేస్తారు. సో రెండు కలిపి 100 మార్క్స్ కి టోటల్ అవుతుంది. నెక్స్ట్ ఎస్జిటి వాళ్ళకి కూడా సేమ్ 80% మార్క్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా, ఇంకొక 20 మార్క్స్ వచ్చేసి మన టెట్ ద్వారా తీస్తారు. వేరాజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి డైరెక్ట్ 100కి 100 మార్క్స్ డిఎస్సి ద్వారానే ఉంటుంది. డైరెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది. 20 మార్క్స్ వెయిటేజ్ ఇలాంటివి ఏమీ ఉండవు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ అయితే మనకి టెట్ లో ఏ
కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి, ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అన్న దాని గురించి మాట్లాడితే ఏపీ టెట్ అయినా సరే సీటెట్ అయినా సరే మనం ఎన్ని మార్క్స్ కి రాస్తాము, 150 మార్క్స్ కి రాస్తాం. ఆ 150లో ఓసీ లేదంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 90 మార్క్స్ వస్తే ఎలిజిబుల్, బీసీ వాళ్ళకైతే 75 మార్క్స్ వస్తే ఎలిజిబుల్ 150కి. వెరాజ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదంటే పర్సన్ విత్ డిసేబుల్డ్ పర్సన్స్ వాళ్ళకైతే 60 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఐదర్ ఏపీ టెట్ లేదంటే సీటెట్ లో ఈ మార్క్స్ ఉంటే కనుక మీరు ఎలిజిబుల్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క పోస్ట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే మనకు ఒక్క విషయం ఏం తెలుసు, ఎస్జిటి వాళ్ళకైనా సరే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా సరే టీజీటీ వాళ్ళకైనా సరే 80 మార్క్స్ వచ్చేసి మనం ఎగ్జామ్ త్రూ రాస్తాం. ఆ 80 మార్క్స్ యొక్క ప్యాటర్న్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఎస్జిటి వాళ్ళు వచ్చేసి 2 hours 30 minutes ఎగ్జామ్ ఉంటుంది. ఆ 2 hours 30 minutes లో జీకే ఇంకా కరెంట్ అఫైర్స్ నుంచి 16 క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి రైట్ ఆన్సర్ కి మనకి హాఫ్ మార్క్ అనేది వస్తుంది. ఇంకొకటి బిఎస్సిలో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు, అంటే మీరు అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసి రావాలి. సో ప్రతి రైట్ క్వశ్చన్ కి హాఫ్ మార్క్ కాబట్టి 16 క్వశ్చన్స్ వస్తాయి, 8 మార్క్స్ ఉంటాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్. వెరస్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే 16 క్వశ్చన్స్ వస్తాయి, 8 మార్క్స్. లాంగ్వేజ్ 1 మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అన్నది నేను ఇప్పుడు చెప్తాను. సో లాంగ్వేజ్ 1 తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ్, ఒరియా, కన్నడ, సాంస్క్రిట్. ఈ లాంగ్వేజెస్ లో మనం ఏదో ఒకటి లాంగ్వేజ్ 1 గా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ లాంగ్వేజ్ 1 అనేది కంటెంట్ నుంచి 16 క్వశ్చన్స్ వస్తాయి, మెథడాలజీ నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి. ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఏదైతే తెలుగు కానివ్వండి దట్ ఈస్ లాంగ్వేజ్ 1, దాని తర్వాత లాంగ్వేజ్ 2 ప్రతి ఒక్కరికి ఇంగ్లీషే ఉంటుంది. ఆ తర్వాత మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్. ఈ సబ్జెక్ట్స్ అన్నిటి నుంచి కూడా మనకి ఎలా ఉంటుంది అంటే 8 మార్క్స్ వచ్చేసి మనకి కంటెంట్ నుంచి అడుగుతాడు. కంటెంట్ అంటే ఏంటి, మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ చాలా బాగా చదవాలి, లైన్ టు లైన్ చదవాలి. సో ఈ కంటెంట్ నుంచి 8 మార్క్స్ వస్తాయి. ఇంకొక 4 మార్క్స్ వచ్చేసి మనకి మెథడాలజీ నుంచి వస్తుంది. ఈ మెథడాలజీ క్వశ్చన్స్ మనం ఎక్కడి నుంచి అడుగుతాడు, మనం ఏదైతే డిఎడ్ చేస్తున్నామో, ఇప్పుడు ఎస్జిటి వాళ్ళంటే డిఎడ్ చేస్తుంటారు. సో డిఎడ్ టెక్స్ట్ బుక్ మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి మీకు మెథడాలజీ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో లాంగ్వేజ్ 1 అయినా సరే, లాంగ్వేజ్ 2 అయినా సరే, లాంగ్వేజ్ దాని తర్వాత మ్యాథమెటిక్స్ అయినా పర్లేదు, ఇంగ్లీష్ అయినా సరే, సోషల్ స్టడీస్ అయినా సరే, వీటన్నిటి నుంచి కూడా సేమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్. దట్ ఈస్ 16 క్వశ్చన్స్ వచ్చేసి కంటెంట్ నుంచి అడుగుతాడు అంటే 8 మార్క్స్, ఇంకొక 8 క్వశ్చన్స్ వచ్చేసి మెథడాలజీ నుంచి అడుగుతాడు అంటే 4 మార్క్స్. సో ఇవి మన ఎస్జిటి క్వశ్చన్ పేపర్ లో అడిగే సబ్జెక్ట్స్. ఒకటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్, దాని తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ దట్ ఈస్ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్. ఇవి ఎస్జిటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ కమ్స్ ఎస్జిటిలోనే స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చదువుతారో అంటే దట్ ఈస్ డిఎడ్ లో స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్ కి అప్లై చేస్తూ ఉంటారు. అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీరు ఎస్జిటి నార్మల్ పోస్ట్ రాయొచ్చు, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్ రెండింటికి కూడా మీరు ఎలిజిబుల్. మీరు ఈ ఎస్జిటి పోస్టులకి రాసుకోవచ్చు, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్, ఈ రెండింటికి కూడా మీరు ఎలిజిబుల్. ఈ 2 ఎగ్జామ్స్ కూడా మీరు రాస్తారు. అయితే ఇక్కడ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి కనుక మాట్లాడుకుంటే ఎస్జిటి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే దట్ ఈస్ మనం ఇంటర్మీడియట్ విత్ 50%, ఎవరైతే ఎస్సీ ఎస్టీ డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి 45% వచ్చి ఉంటే సరిపోతుంది. ఇంటర్ తో పాటు డిఎడ్ ఏదైతే చేస్తామో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదంటే బ్యాచులర్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే చేస్తారో దాంతో పాటు ఏపీ టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై అయ్యి ఉంటే మీరు ఈ ఎస్జిటికి ఎలిజిబుల్. మరి ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ కి ఎవరు ఎలిజిబుల్, ఎవరైతే ఇంటర్ తో పాటు డిఎడ్ లో స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. డిఎడ్ లేదంటే బిఎల్ఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు ఎలిజిబుల్. దీంతో పాటు ఏపీ టెట్ లేదంటే సీటెట్ క్వాలిఫై అయి ఉండాలి. ఇదైతే కామన్ క్వాలిఫికేషన్. అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు ఏం గుర్తుంచుకోవాలంటే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్ తో పాటు ఎస్జిటి నార్మల్ పోస్ట్ కి కూడా మీరు ఎలిజిబుల్. సో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పార్ట్ 1 దట్ ఈస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్,
ఇందులో నుంచి 16 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 8 మార్క్స్. ఆ తర్వాత మన పర్స్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 4 మార్క్స్. దాని తర్వాత సైకాలజీ విత్ రిఫరెన్స్ టు క్లాస్ రూమ్ విత్ స్పెషల్ నీడ్స్, ఇందులో నుంచి మనకి 16 క్వశ్చన్స్ అడుగుతారు, అంటే 8 మార్క్స్. దాని తర్వాత కేటగిరీ, ఈ పార్ట్ 2లో ఇదంతా కూడా పార్ట్ 1, మన జీకే, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత మన సైకాలజీ, ఇవన్నీ కూడా పార్ట్ 1. పార్ట్ 2లో ఫస్ట్ 1 వచ్చేసి మనకి ఐదర్ హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంటుంది, లేదు అంటే విజువల్ ఇంపైర్మెంట్ ఉంటుంది. ఈ రెండిట్లో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాని నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 20 మార్క్స్. దాని తర్వాత పార్ట్ 3 వచ్చేసి మన స్కూల్ కంటెంటే ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్. తెలుగు కంటెంట్ ఉంటుంది, ఇంగ్లీష్ కంటెంట్ ఉంటుంది, మ్యాథ్స్ కంటెంట్ ఉంటుంది, సోషల్ కంటెంట్, సైన్స్ కంటెంట్ అండ్ సోషల్ కంటెంట్, వీటితో పాటు మనకి మెథడాలజీ కూడా ఉంటుంది. అయితే మీకు తెలుగు కంటెంట్ నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతారు, అంటే 5 మార్క్స్. మెథడాలజీ నుంచి 6 క్వశ్చన్స్, అంటే 3 మార్క్స్. ఇదంతా కూడా సేమ్ డివైడ్ అవుతుంది, తెలుగుకి, ఇంగ్లీష్కి, మ్యాథ్స్కి, సైన్స్కి, సోషల్కి సేమ్. కంటెంట్ నుంచి మనకి 5 మార్క్స్ వస్తాయి, దాని తర్వాత మెథడాలజీ నుంచి వచ్చేసి మనకి 3 మార్క్స్ వస్తాయి. సో అవుట్ ఆఫ్ టోటల్గా 80 మార్క్స్ అనేవి అయిపోతాయి. సో ఇది ఎస్జిఈటి స్పెషల్ ఎడ్యుకేషన్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ కమ్ స్కూల్ అసిస్టెంట్. స్కూల్ అసిస్టెంట్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి, సబ్జెక్ట్స్ ఉంటాయి. లాంగ్వేజెస్ అండ్ నాన్ లాంగ్వేజెస్ అందరికీ కూడా సేమ్. ఫస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ అడుగుతారు, అంటే 10 మార్క్స్. పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతారు, అంటే 5 మార్క్స్. దాని తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, దట్ ఈస్ 10 క్వశ్చన్స్ అడుగుతారు, 5 మార్క్స్. మన జీకే కరెంట్ అఫైర్స్, ఆ తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత మన సైకాలజీ ఏదైతే ఉంటుందో ఇది ఆల్మోస్ట్ అన్ని పోస్టులకు కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. ఎస్జిటి వాళ్ళకైనా సరే, ఎస్ఏ వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే. అయితే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటి అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఒక 1-2 మార్క్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎస్జిటి పోస్ట్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఎస్జిటిలో వీళ్ళకి 8 క్వశ్చన్స్ అడుగుతారు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి 4 మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత మన క్లాస్ రూమ్ సైకాలజీలో వచ్చేసి 8 మార్క్స్ వస్తాయి. వెరాజ్ ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి 5 మార్క్స్, దాని తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీలో మళ్ళీ తగ్గిపోతుంది, దట్ ఈస్ 5 మార్క్స్. ఇది ఒక చిన్న డిఫరెన్స్ ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మీరు ఏదైతే సబ్జెక్ట్ కన్సర్న్ ఉంటారో, ఇప్పుడు మీరు డిగ్రీ, బిఎడ్ ఎందులో అయితే కంప్లీట్ చేస్తారో మీ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ బేస్డ్ మీరు ఇందులో సబ్జెక్ట్ అనేది చూస్ చేసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే మ్యాథ్స్ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారు. సో ఆ కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి కంటెంట్ వచ్చేసి 80 క్వశ్చన్స్ అడుగుతారు, అంటే 40 మార్క్స్. మెథడాలజీ, ఆ కన్సర్న్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్ చెప్తున్నాను, మ్యాథ్స్ కంటెంట్ నుంచి 80 క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్. మెథడాలజీ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు, 20 మార్క్స్. ఇది సేమ్ రిపీట్ అవుతుంది, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్ కన్నడ. సో ఇది స్కూల్ అసిస్టెంట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళ గురించి మాట్లాడితే, స్కూల్ అసిస్టెంట్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే 3 hours వీళ్ళకి ఎగ్జామ్ టైం ఉంటుంది. సో ఇందులో వీళ్ళకి ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ ఇంకా కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతారు, దట్ ఈస్ 5 మార్క్స్. పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ నుంచి 5 మార్క్స్. దాని తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్, పెడగాలజీ, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ నుంచి దట్ ఈస్ 40 క్వశ్చన్స్ అడుగుతారు, అంటే 20 మార్క్స్. ఇక్కడికి 30 మార్క్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్, ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి నుంచి కలిపి 140 క్వశ్చన్స్, అంటే 70 మార్క్స్. సో 30 + 70 టోటల్ గా మనకి 100 మార్క్స్ ఇక్కడనే అయిపోతాయి, ఎవరికి? ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి. నెక్స్ట్ టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎవరైతే బిఎడ్ లో స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళు టీజీటీకి అప్లై చేస్తూ ఉంటారు, టీజీటీ పోస్టులకు అప్లై చేస్తూ ఉంటారు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ అడుగుతారు, అంటే 10 మార్క్స్. పర్స్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ నుంచి 20 క్వశ్చన్స్, దట్ ఈస్ 5 మార్క్స్. దాని తర్వాత సైకాలజీ నుంచి మనకి 5 మార్క్స్, అంటే 10 క్వశ్చన్స్. దాని తర్వాత హియరింగ్ ఇంపైర్మెంట్, విజువల్ ఇంపైర్మెంట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అందులో నుంచి 60 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 30 మార్క్స్ ఇక్కడనే కవర్ అవుతాయి. ఆ తర్వాత కంటెంట్ ఇందులో రెగ్యులర్ సబ్జెక్ట్ నుంచి ఏదైతే కంటెంట్ తీసుకుంటారో అందులో నుంచి 40 క్వశ్చన్స్, అంటే 20 మార్క్స్. ఆ తర్వాత మెథడాలజీ నుంచి 20 క్వశ్చన్స్, అంటే 10 మార్క్స్.
ఇట్లా మన 80 మార్క్స్ అనేవి అయిపోతాయి. సో ఇవి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ డిఫరెంట్ పోస్ట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ ఇంకొకటి కూడా ఉంది, దట్ ఈస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కి కూడా సేమ్ 100 మార్క్స్ కి మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. టెట్ వీళ్ళు రాయరు కాబట్టి, టెట్ నుంచి ఎలాంటి పర్సెంటేజ్ వీళ్ళకి తీయరు కాబట్టి. సేమ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 5 మార్క్స్ అడుగుతారు. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి 5 మార్క్స్ అడుగుతారు. ఫిజికల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, పెడగాలజీ నుంచి 20 మార్క్స్ అడుగుతారు. ఆ తర్వాత మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి దాని నుంచి 70 మార్క్స్. సో టోటల్ గా 30 + 70 100 మార్క్స్ ఇక్కడ కవర్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మన క్వశ్చన్ పేపర్ అనేది ఏ మీడియంలో ఉంటుంది. ఇది మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఆబ్వియస్లీ బైలింగ్వల్ లో ఉంటుంది. అయితే ఒకటి 2 లాంగ్వేజెస్ లో ఉంటుంది మన క్వశ్చన్ పేపర్. ఒకటైతే ఇంగ్లీష్ గా ఉంటుంది. దట్ ఈస్ మనం లాంగ్వేజ్ టు ప్రతి ఒక్కరికి ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మ్యాండేటరీ. అయితే లాంగ్వేజ్ 1 గా మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో, ఇప్పుడు మనం లాంగ్వేజ్ 1 ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం? మన 10th లో, లేదు అంటే ఇంటర్లో, లేదు అంటే డిగ్రీలో, ఈ మూడిట్లో ఏ ఒక్క దాంట్లో అయినా మనం తెలుగుని ఫస్ట్ లాంగ్వేజ్ గా చదివినట్లయితే, ఇప్పుడు 10th నేను తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ గా చదివాను. సో నేను లాంగ్వేజ్ 1 తెలుగు అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు ఎస్ఎస్సి కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ తెలుగు మీడియంలో కంప్లీట్ చేశారు, తెలుగు మీడియంలో పాస్ అయ్యారు, లేదంటే తెలుగు మీడియంలో చదివారు అనుకో, అట్లయినా సరే మీరు తెలుగు అనేది లాంగ్వేజ్ 1 గా ఆప్ట్ చేసుకోవచ్చు. సో మీకు క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ లో వస్తుంది. ఇన్ ద సేమ్ వే, ఫర్ సపోజ్ మీరు ఎస్ఎస్సిలో లాంగ్వేజ్ 1 హిందీ అయి ఉంటుంది, లేదంటే ఇంటర్లో హిందీ అయి ఉంటుంది, లేదు అంటే డిగ్రీలో హిందీ అయి ఉంటుంది. సో మీరు ఏ మీడియంలో ఆ మీడియంలో అన్న చదువు ఉండాలి, లేదు అంటే ఆ సబ్జెక్ట్ ని లాంగ్వేజ్ 1 గా కానీ లాంగ్వేజ్ 2 గా కానీ చదివి ఉండాలి. సో అట్లయితే మీరు ఆ సబ్జెక్ట్ ని ఇక్కడ మనం పెట్టుకోవడానికి వీలుంటుంది. లాంగ్వేజ్ 1 గా సెలెక్ట్ చేసుకుంటాం. ఏ సబ్జెక్ట్ అయితే మనం లాంగ్వేజ్ 1 గా సెలెక్ట్ చేసుకుంటామో ఆ లాంగ్వేజ్ లో, ఇంగ్లీష్ లో, ఈ రెండిట్లో మనకి క్వశ్చన్ పేపర్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. సో ఇవి ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.